రాజు గారు ఇంకా సుమ గారు అండ్ రోషన్ కూడా వచ్చేసారు స్క్రీన్ మీదకి. పాప గురించి చెప్పండి, తనకి కూడా ఇంట్రెస్ట్ ఉందా? ఉంది తనకి ఇంట్రెస్ట్ ఉంది. తను ఆ ఇంట్రెస్ట్ మీదనే ఇప్పుడు ఇంట్రెస్ట్ కొద్దీ ఇప్పుడు షీ హ్యాస్ జాయిన్డ్ మాస్ కమ్యూనికేషన్స్, బిఏ మాస్ కమ్యూనికేషన్స్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ షీ స్టార్టెడ్. లెట్స్ సీ వాట్స్ ఇన్ హర్, అంటే రేపొద్దున యాక్ట్రెస్సా, డైరెక్టరా, ప్రొడ్యూసరా, లేకపోతే ఛానల్కి హెడ్డా, ఏమవుతుందో తెలియదు. లెట్స్ సీ. మాస్ కమ్యూనికేషన్స్ అయితే సుమ గారు ఏమైనా టిప్స్ చెప్తూ ఉంటారా? బోళ్ళన్నీ పిల్లలకి ఇద్దరికి చెప్తుంటుంది. వాళ్ళిద్దరూ సుమ దగ్గర నుంచి టిప్స్ బాగానే తీసుకుంటారు, నా దగ్గర నుంచి తప్ప. సరే, అమ్మిది ఒప్పుకోలేదని మీ దగ్గరికి వచ్చేమన్నా కాకా పట్టిన రోజు విషయాలు ఉంటుంటాయా? అట్లాంటిది ఏమి ఉండదు. వాళ్ళు అడిగిందంతా ఇచ్చేస్తూ ఉంటుంది కదా, కాబట్టి నా దాకా రావాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మీరు ఎవరు అడిగితే పిల్లలకే కాకుండా సుమ గారు కొన్ని విషయాలు నేను విన్నాను. ఇట్లా కూరగాయల షాప్ పెట్టించడం కానివ్వండి, ఎవరికైనా ఫినాన్షియల్గా ఎవరైనా ఏదైనా హెల్ప్ పెడితే సిస్టర్స్ టూ అని చాలా మంచి హెల్పింగ్ నేచర్ ఉందని విన్నాను. అంటే తనకి ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ తను స్టార్ట్ చేసుకుంది. దాని ద్వారా ఖమ్మంలో ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి కట్టించాం. దాంట్లో ప్రభాస్ గారు, రాజమౌళి గారు, రమగారు, అల్లి గారు వాళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించడానికి. ఆవిడకి అంతకుముందు డబ్బే లేదు. ఆవిడ పాపం ల్యాండ్ ఏదో ఉండిందేమో కానీ ఆ ఓల్డ్ ఏజ్ హోమ్కి డబ్బు లేకపోతే మొత్తానికి ఇల్లు కట్టించేసాం అక్కడ. అది అయిపోయింది. గ్రేట్ థింగ్ అబౌట్ ప్రభాస్ గారు ఏంటంటే ఇప్పటికీ ఆయన దానికి ప్రతి నెల కొంత డబ్బులు పంపిస్తుంటారు. సో ప్రభాస్ గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చి నెస్ట్ అని ఓల్డ్ ఏజ్ హోమ్ మియాపూర్లో ఉంది. అది ఆల్మోస్ట్ ఆల్ 100 బెడెడ్ ఓల్డ్ ఏజ్ హోమ్. వాళ్ళకు ఒక ఎక్స్టెంట్ వరకు ఉంటే మిగతా లేదు, మిగతా చాలా కట్టించాలి, డబ్బులు ఎక్కువ అవుతాయంటే 70 లక్షల దాకా మనీ రేస్ చేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ తర్వాత ఈ ఫెస్టివల్స్ ఫర్ జాయ్ ద్వారా సునీత కృష్ణన్ గారు అని చెప్పేసి ఆవిడ షీ హెల్ప్స్. ఇప్పుడు సోనాగంజ్ రెడ్ లైట్ ఏరియా, ముంబై రెడ్ లైట్ ఏరియా అటువైపు ఉన్న లేడీస్ని చాలామందిని సేవ్ చేసి బయటికి తీసుకొచ్చి వాళ్ళకి బోల్డ్ అంత కౌన్సిలింగ్ ఇచ్చి, అంటే వాళ్ళకి ట్రామా మామూలుగా ఉండదు, విపరీతమైన ట్రామా ఉంటుంది వాళ్ళకి, ఆ లేడీస్కి. వాళ్ళందరినీ కౌన్సిల్ చేసి మళ్ళీ జనజీవన స్రవంతిలోకి పంపించడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఏం తెలియదు కదా, ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, ఎలా బతకాలో తెలియదు. వాళ్ళకి ఏమైనా కావాలి అనుకుంటే మేము ఇది పెట్టుకుంటాం, కుట్టు మిషన్ని పెట్టుకుని అంటే స్కిల్స్ కూడా నేర్పిస్తారు. ఇలా ఓకే, నేర్చుకోవాలి. ఇది చెయ్యాలి అనుకుంటే టైలరింగ్ లేదు, నేను షాప్ పెట్టుకుంటా అంటే దానికి ఎలా బిజినెస్ ఎలా హ్యాండిల్ చేయాలి, దాంట్లో వాళ్ళకి తర్ఫీదు ఇవన్నీ ఇచ్చి దానికి కావాల్సిన ఇప్పుడు కుట్టు మిషన్ కానివ్వండి, లేకపోతే షాపుకి కావాల్సిన మెటీరియల్, ఇంకోటి ప్లేసు, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం. కొంతమంది మేము చీరల షాప్ పెట్టుకుంటాం, కొంతమంది కిరాణా కొట్టు పెట్టుకుంటాం. ఇలా అన్న లేడీస్ అందరికీ ఎఫ్ఎఫ్జే ద్వారా అమౌంట్లు ఇచ్చి పెట్టించారు. అలాగే మొన్న ఐ థింక్ 4-5 months బ్యాక్ బదిరులు ఉంటారు కదా, అంటే ఏమంటారు, బ్లైండ్, పుట్టుకతో ఉన్న బ్లైండ్ వాళ్ళకి అంటే ఐఎమ్ నాట్ ష్యూర్ ఏం ఇది చేశారు, హెల్ప్ దెమ్, వాళ్ళ స్కూల్కి ఏదో హెల్ప్ చేశారు. అండ్ అలా చాలానే చేసింది. అంటే దట్ బికాజ్ సుమ గారు అంటే ఓన్లీ స్టేజ్ మీద బిజీగా మాట్లాడే వాళ్ళకి ఎంత సాఫ్ట్ హార్ట్ అనేది ఇప్పుడు మీ ద్వారా అందరికీ తెలిసింది. ఇది నేను ఎందుకు చెప్పానంటే అండి శ్రావణి గారు, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమెంటింగ్ సోషల్ మీడియాలో, ఏం చేశారు కనుక మీరు సంపాదించుకున్నారు, మీరేం చేశారు అన్నారు. చాలానే చేసింది. అంటే ఇప్పుడైనా చెప్పకపోతే, నాకు తెలిసి కూడా నేను చెప్పకపోతే తప్పు అవుతుంది నాది. అంటే చెప్పుకోవాలనుకుంటే ఎప్పుడో చెప్పేవాళ్ళు, బట్ స్టిల్ ఇది టైం వచ్చింది కాబట్టి, బికాస్ పీపుల్ ఆర్ కమెంటింగ్ కాబట్టి చెప్తున్నా, లేకపోతే ఇది కూడా చెప్పేవాడిని కాదు. చూసాను, ఒక రీల్ చేశారు సుమ గారు, మీకు ఒక 15-16 బెడ్రూమ్ల ఇల్లుంది. ఇట్ వాస్ లైక్ ఒక యూట్యూబ్ చేసిన దానికి ఆవిడ కమెంట్ చేస్తూ దిస్ ఇడ్ లైక్ దే డిడ్ ఇట్ కదా. రీల్ యూస్ లైక్ కర్నూలు ఫ్లడ్స్ వచ్చినప్పుడు 4 lakh rupees ఇచ్చాం. అలాగే ఇక్కడ మా అసోసియేషన్కి 2 లక్షలు ఇచ్చాము, టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి 2 లక్షలు ఇచ్చాము. తర్వాత మొన్న ఈ మధ్యనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆయన హెల్ప్ ద్వారా దాదాపుగా
సినిమా టెలివిజన్ ఇండస్ట్రీకి సంబంధించిన మొత్తం వర్కర్స్ అందరికీ 300 కాకుండా బయట నుంచి వచ్చేసారు చాలామంది. వాళ్ళకి నేత్రం తాలూకు క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ అవన్నీ కూడా చేయించారు. 300 మెంబర్స్ ఫ్రీ. యాక్చువల్లీ వీ షుడ్ డెఫినెట్లీ అప్రిషియేట్ ఇట్. మాట అని అమెరికాలో ఉంది, వాళ్ళతో కొలాబరేటే చేసాం. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. మధ్యలో తన టైం తీసుకొని తన మెంబర్స్ తోటి అద్భుతమైన పనులు చేస్తూ ఉంది. సో కమింగ్ టు ద మా అసోసియేషన్ అన్నారు కాబట్టి ఇప్పుడు చూస్తూ ఉంటే రీసెంట్ టైమ్స్లో కొంచెం కాంట్రవర్సీస్ అవి ఇవి అయినా కూడా ఇప్పుడు వర్క్ చాలా స్మూత్గా జరుగుతుంది.